చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరు పెంచేశారు. చేవెళ్ల మండలం కేంద్రంలో ఉన్న శంకర్పల్లి చౌరస్తా దగ్గర పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలిస్తోందన్నారు. అబద్ధాలు చెబుతూ బీజేపీ ఓట్లు అడుగుతోందని అన్నారు. పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దు అని ప్రజలు నిర్ణయించుకున్నారని, చేవెళ్లలో కాంగ్రెస్ విజయం తథ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుంది, మీకు అబద్ధాలు చెప్తుంది. ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. విశ్వేశ్వరరెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడంట గుళ్ళకు దూరం ఉంటాడంట. ఇప్పుడు పొద్దున్న లేస్తే శ్రీరామన్ ఆ దేవుని విగ్రహం ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. అవసరమా? కొండా విశ్వేశ్వరరెడ్డి స్టార్టింగ్ బాగా ఎగిరిండు, రంజిత్ రెడ్డి రాగానే మొదలుపెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఈ గడ్డ మీద అడుగుతున్నా, నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డి కబడ్దార్ అని చెప్తున్నా. నాపై ఆరోపణలు చేస్తే నేను రేపు ఇక్కడనే వస్తా, ఇదే టైంకి వస్తా, మీ అందరు ఇక్కడ నిలబడండి, నేను ఒక్కనే వస్తా. ఎంత మందిని తీసుకురా, నాపై ఆరోపణలు చేసి ఏ ఒక్కదానికైనా ఒక్క చిన్న రోజు తీసుకురా. రేపు సాయంత్రం 9 గంటలకు ఇదే టైం చెప్పండి. నేను తప్పు చేస్తే పడుకున్నాడా 4 ఏళ్ళు? మరి ఎలక్షన్ రాగానే అలారం మోగినట్టు మోగుతుంది. ఎలక్షన్ రాగానే లేస్తాడు, ఒట్లు పెడతాడు, దోతి కట్టుకుంటాడు, బయలుదేరుతాడు.